పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఇంకో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్ని మనం ధ్యానిద్దాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసేను. ఆయన ఆ జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పుడు ఆ దోణి దానికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టబడుచు ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచున్న శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచిన గాని గాలిని చూసి భయపడిపోయి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసిన. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనిస్తే యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగినటువంటి సంభవాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ 22వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమనుందంటే వెంటనే యేసు జన సమూహములను పంపివేస్తూ అనే మాట మనం చూస్తాం. ఇదే మాట మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో కూడా చూస్తాం. చూడండి, ఎవరిని చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. మార్కు 6:45. ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను ముందుగా వెళ్ళుడని వెంటనే బలవంతం ఆయన వారి శిష్యులు వెంటనే ఏం చేశాడంట? బలవంతం చేశాడంట. ఎందుకు చేశాడు? ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు అన్నాడు, మీరు పోండి, నేను వెనక వస్తాను. ఏమన్నాడు? మీరు ముందే వెళ్ళండి, నేను వెనక వస్తాను. అర్థమైందా? అప్పుడు శిష్యులు ఏమన్నాడు? నువ్వు లేకుండా మేము కాడికి వెళ్ళేది, నువ్వు కూడా మాతో పాటు మేము వెళ్ళి ఏం చేయాలి? అందుకని నువ్వు కూడా మాతో పాటు రా. నువ్వు వచ్చే వరకు, లేదంటే ఏం చెప్పాలి? నువ్వు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాను. అది ఆయన ఎందుకు వాళ్ళని పంపించాడు? మనకేం అది అర్థం కాదు. మనం కూడా పాస్ గారిని పిలుస్తాం, అయ్యా నువ్వు రావాలా మీరు పాండి, నేను వస్తాను పాండి అమ్మా అంటే ఆయన ఏదో ప్రార్థన చేసుకుని రావాలని దాని అర్థం. మేము పోయి ఆడికి ఏం చేసామమ్మా? మేము ఆడపోయి ఏం చేసాం? నువ్వు లేకుండా వాకింగ్ చెప్పేవాడు నువ్వైతే నువ్వు లేకుండా నేనేం చేయమని ఆడపోయి అని మనం అంటాం. ఆయన ప్రార్థన చేసుకోవాలని ఆయన కోరుకుంటుంటాడు. ప్రార్థన లేకుండా వాకింగ్ చెప్పిన అది పనిచేసిద్దారు. ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటేనే ఆ వాక్యం జీవం ఉండాలి. ప్రార్థన ఉంటేనే ఆ వాక్యానికి ఫలింపు వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే
మీరు పదండి నేను వెనక వస్తాను అని ఆయన ఏం చేస్తానంటే ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏకాంతంగా. మీకు అంతకుముందు కూడా చెప్పాను, ఈ భూమి మీద ఏకాంతంగా ఉండే ప్రాణులు రెండు ఉన్నాయి. ఏంటేవి? ఈ భూమి మీద ఏకాంతంగా ఉండే ఒంటరిగా ఉండే ప్రాణులు రెండు ఉన్నాయి. గద్ద ఒకటి, అది ఒంటరిగా ఉండేది, అందువల్లే పక్షి రాజు అయింది. అది మనకేం గుంపుతో ఉండడం ఇష్టం. వాడు ఎవడు అంటాడు పందులే గుంపు కొట్టే అని. అదైనా ఒంటరిగా ఉండే ప్రాణులు ఈ భూమి మీద రెండు ఉంటాయి. ఒకటి పక్షి రాజు అయినటువంటి గద్ద, అది ఒంటరిగా ఉంది కాబట్టి అది రాజు అయింది. రెండవది సింహం. సింహం కూడా ఒంటరిగా ఉంటుంది, అది ఏలుతుందన్నమాట. ఒంటరిగా ఉంది, అడవి మొత్తానికి రాజు. రెండవది ఆకాశం మొత్తానికి రాజు. ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యం అంటే దేవుడు అన్నాడు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు అనుకుంటావేమో, ఏమని అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, నా చుట్టాలు, నా అయిన వారు, నా స్నేహితులు అందరూ నన్ను విడిచిపెట్టేశారు అని నువ్వు అనుకుంటావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి వాడు అయితే దేవుడు అన్నాడు, నువ్వు 1000 మంది అవుతావు, నువ్వు 1000 మందిని తరుముతావు. ఒక ఇశ్రాయేలీయుడు 1000 మందిని తరుగుతాడంట. అంత గొప్ప టాలెంట్ వాళ్ళ ఉంటుంది. అలాగే మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, 1000 మందిని తరుమును. దేవుడు వాగ్దానాలు ఎంత గొప్పయో. యేసుక్రీస్తు ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి ప్రార్థన చాలా ఎంతమంది చేస్తారు ఒంటరి ప్రార్థన? నేను ఒంటరి ప్రార్థన చేస్తాను. కొంతమందికి ఒంటరి ప్రార్థన అంటే భయం తెలుసా? కలుమూసుకోవడం ఎవరో వస్తున్నట్టుగా ఏదో ఊహించుకుంటుంటారు. వీళ్ళు ఏమి రావాడా ఈ లోహాగానే అనమాట. యేసే నీతో ఉంటే, నీలో ఉంటే ఇక మళ్ళీ శబ్దాలు ఎందుకు వస్తాయి? ఎందుకు మనల్ని ఏమంటారు? గచ్చినప్పుడు శబ్దం గరున్ 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 ఎందుకు అవుతాయి? యేసే నీలో ఉన్నాడా లేడా? యేసే నీలో ఉంటే ఎందుకు భయం? ఎందుకు? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఒంటరి కావాలని నువ్వు బాధపడుతున్నావేమో, ఒంటరి కావాలని బాధపడుతున్నావేమో. అయితే దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఒంటరి వాడమైనా దేవుడు నిన్ను 1000 మందిని చేస్తానంటే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. యేసుక్రీస్తు ఒంటరిగా ఉండి తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులు అయితే ఏం చేశాడు? వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత ఏం జరిగిందో, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్యలో ఉండేను. ఆయన ఒంటరిగా మెట్ట నుండి, అంటే ఆ కొండ మీద ఉన్నాడు, మెట్టు మీద ఉన్నాడు. ఆయన ఆ మెట్ట మీద ఉండేను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట మిక్కిలి కష్టపడుతూ ఉండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండి. అంటే యేసయ్య వాళ్ళ దాటి ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఆయన. అంటే వాళ్ళందరికంటే ఎలాగున్నాడు, కానీ ఒంటరితనంలో ఉన్నటువంటి ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనా. అది నేను ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే, గుంపులో వాళ్ళందరికంటే ముందుకు వెళ్ళినట్టు తీసుకుని ఇక్కడ యేసుక్రీస్తు కూడా అనుకున్నాడు, వాళ్ళందరికంటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందా? వాళ్ళు పడవలను నడుపుడానికి కష్టం ఏర్పడింది వాళ్ళకి. చూడు, మార్క్స్ వార్తలో చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో చూద్దాం. మార్కులో చదవకండి, నేను అక్కడి నుంచి చెప్పిందా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. అదేనా? ఇప్పుడు మీ క్లారిటీ రావాలంటే మత్తీలో రావాలి. మళ్ళీ మీరు మత్తీలో చదువుతున్నారు కావాలనుకున్నా, స్టోరీ మిస్ అయింది ఏందా అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, మళ్ళా అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు
నడిచేలా దానికి ముందు స్టోరీ వదిలేస్తారండి. నాకు అర్థం కాలేదు. మీరు అంటే ముందు అంటే ఇంకా అదే జనసమూహం లేదు. అప్పటి కాదునే దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అది మిస్ చేస్తున్నారు. ముఖ్యంగా మన పాయింట్ అది ఈ రోజు వాక్యం. అలల వలన కొట్టబడుచుండే గాలి ఎదురైనందున అక్కడ ఏముంది? ఎందుకు ఆ పడవ ముందుకు వెళ్ళకపోతుంది? గాలి ఎదురైనందున ఎవరు చెప్పాలి? అందరూ గాలి నెట్టేస్తున్నారు. శిష్యులు పడవ వేసుకుని వెళ్తున్నారు, కానీ పడవ మాత్రం ముందుకి వెళ్ళటం. గాలి నెట్టేస్తుంది. ఎందుకు వెళ్ళట్లేదు? సైన్గా ఎందుకు వెళ్తామా? వాళ్ళందరూ పడవ వేసుకుని వెళ్తా ఉన్నారు. ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తామంటే వెళ్ళలేకపోతాం. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అక్కడ ఉన్నది చెప్పండి సార్. గాలి వస్తుంది. గాలి వచ్చి ఆ పడవను ఆపేస్తుంది. అలలు చేస్తున్నాయి. అలల చేత పడవ కొట్టబడుతుంది. అర్థమైందా? ఎప్పుడు జరుగుతుంది అలాగా? ఎప్పుడు జరుగుతుంది? తుఫాను క్లైమేట్ లో జరుగుతుంది. అంతేనా కదా? మీకు స్టోరీ అర్థమైందా? ఏమర్థం చెప్పండి. కొంతమంది వాకింగ్ చెప్తున్నారనుకో, ఎందుకు చెప్తున్నాడు అన్నట్టుంటది. ఆ స్టోరీ మనకు గుర్తుందా? ఏంది ఆ కథ? యేసుక్రీస్తు జనసమూహంలో నుంచి శిష్యులు వెళ్ళిపోమన్నాడు. ఫస్ట్ యేసుక్రీస్తు జనసమూహాన్ని చూసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. నాకంటే ముందుకు వెళ్ళండి అన్నాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాడు. శిష్యులు వెళ్ళారు. ధోనికి వెళ్తా ఉంటే సముద్రం మధ్యలో ఏమైంది? ధోని ఆగిపోయింది. ఎందుకని? గాలి ఎక్కువైపోయి అలలు ఎక్కువైపోయి ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన పడవలు కూడా అలాగే ఉన్నాయి. ఈ ధోరణులు మన జీవితానికి సాదృశ్యం. అర్థమైందా? సోమవారం ఏమేమి ముందుకు వెళ్తుంది, అర్థమైందా? మంగళవారం మరలా వెనక్కి వెళ్తుంది, బుధవారం వెనక్కి వెళ్తుంది, గురువారం వెళ్తుంది, శుక్రవారం వెళ్తుంది, శనివారం కూడా అంత ఆడే ఉంటుంది. ముందుకేమైనా వెళ్ళిందంటే ఎంతైతే ముందుకు వెళ్ళిందో అంతే వెనక్కి వెళ్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నావు నువ్వు? ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్నావా? ఆర్థికంగా ఎదుగుతున్నావా? భౌతికంగా ఎదుగుతున్నావా? సామాజికంగా ఎదుగుతున్నావా? లేదంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉందా? అంటే ఎక్కడున్నాడు అక్కడే ఉన్నావా? లేదంటే ముందుకు వెళ్తున్నావా? ఆ పడవ ముందుకు పోయి ఇప్పుడు ఏం చేస్తుంది? గాలి ఆపుతుంది. గాలి అంటే దేని సాదృశ్యం? వాడు గాలి పట్టిందంట అంటారు. అంటే దేని సాదృశ్యం? సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ముందుకు పోనీయకుండా ఆపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ప్రార్థన చేయాలా? సైతానికి ప్రార్థన చేస్తావా? ఇంకేం చేస్తాం? సైతానికి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే వాటిని బతిలాడుతున్నట్టు అనమాట. సైతాన్ని ఏం చేయాలా? గద్దించాలి. ఏం చేయాలి? గద్దించాలి. యేసయ్య కూడా గాలిని గద్దించగానే అది మిక్కిలి నిమ్మమైపోయింది. అలాగే నువ్వు కూడా ఏం చేయాలి? గాలిని గద్దించాలి. ఎందుకు గద్దించాలి? వేశారమ్మా, ఎందుకు గద్దించాలా? సాతాను కాబట్టి. ఎందుకు గద్దించాలి? సాతాను దాంతో నీకేం పని? ఎందుకు సాతాను గద్దించాలి? ఎందుకు గద్దించాలి? వాడు నిన్ను ముందుకు మానిట్లా నీ జోలికి రావడం కాదు. వాడు నిన్ను నీ వ్యాపారం ఎదగనీయకుండా చేస్తున్నాడు, ఉద్యోగం ఎదగనీయకుండా చేస్తున్నాడు, నువ్వు చేసే పనులు ఎదగనీట్లా.
నీ బిడ్డల భవిష్యత్తు అదే ఇట్లా ఏం చేస్తున్నాడు వాడు? సాధారణ ఏం చేస్తాడు? వాడు నిన్ను అడ్డుకుంటున్నాడు, ఆపుతున్నాడు పాలి ఇట్లా. అయితే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయకూడదు. చెప్పా మళ్ళా అదే చెప్తున్నాను. ప్రార్థనగా చేయాల్సింది, గద్దించాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. నువ్వు గద్దించమంటే నువ్వు దేవునికి లోబడకుండా గద్దించకూడదు. అప్పుడేం చేస్తుంది? పైన పడి తొక్కుద్ది. దేవునికి లోబడకుండా నువ్వు దాన్ని గద్దిస్తే దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఉండి అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోవుడు. తోటలు చెప్పండి. అది ఈ గాలి ఎదురైంది, అలలంటే సమస్యలు, కుటుంబ సమస్యలు. ఏం చేస్తానంటే అలలు ఏం చేస్తాయి? వెనక్కి నడుతున్నాయా? దోణిని కొడుతున్నాయి. అంటే ఏం కొడుతున్నాయి? జీవితాన్ని కొడుతున్నాయి. అలలనే సమస్యలు జీవితాన్ని కొడుతున్నాయి అంట. అర్థమైందా? అలలనేటువంటి సమస్యలు జీవితాన్ని కొడుతున్నాయి. నీ జీవితం అనేటువంటి పడవని, నావని ముందుకు పోనీ కూడా చేస్తుంది. అర్థమైందా? ఎందుకని చెప్పాలా? ఎందుకని ఇప్పుడు చెప్పరు. ఎందుకని అంటే ఆ ధోనిలో ప్రభువు లేడు కాబట్టి. ధోనిలో ప్రభు ఉన్నాడా? సరే, మరి ఇంకోటి ఎక్కడున్నాడు కదా? మరి ఇంకోటి ఎక్కడున్నాడు కదా? మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులందరినీ పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఉన్నాడా లేదా? ఉన్నాడు. తీసుకుని పోయారు. తర్వాత ఏమైంది? ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చింది. అంటే ఒక దోణి వెళ్తుంది, ఆ దోణి వెనకాల ఇంకా దోణులు వెళ్తుంది. అదైనా సీఎం గారి క్యామ్ అయినట్టుగా. తర్వాత అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఏంటంట? ఏమైంది? ఎందుకు నిండిపోయింది? అలలు కొట్టేసి దోణి నిండా నీళ్లు వచ్చినాయంట. ఎందుకు వచ్చింది అట్లాగా? ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చింది? ఏమన్నాడా? పెద్ద తుఫాను. ఏంటంట? చిన్నది కూడా కాదు, పెద్ద తుఫాను వచ్చింది. ఏ రత్నం? ఇందాక లేడు కదా, ఉన్నాడని ఇప్పుడు పెద్ద తుఫాను రావడం ఏంటి అసలు? ఇందాక లేనప్పుడే చిన్నది, అది ఇంకా చిన్నది. ఏమి ఉన్నప్పుడు ఇంకా పెద్దది వచ్చినట్ట. పెద్ద తుఫాను. ఏంటి? పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఇప్పుడు ఇంకా శిష్యుల గురించి మనకి ఇట్లా డైరెక్ట్ టెండర్ యేసు ప్రభు గురించే చెప్తున్నాడు. ఆయన ఉన్న దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తల గల మీద వాల్చుకుని నిద్రించుచుండేను. ఆయన ఉన్నాడు. అయితే ముందుగా మునిగిపోయేవాడు యేసయ్య. అయ్యగారు అంటున్నాడంటే ఇంకా అయ్యగారు ఇంకా నిద్రలో ఉన్నాడు. అయ్యగారికి తెలీదా తుఫాన్ వస్తున్న సంగతి? తెలుసా తెలీదా? ఎలా తెలుసు? ఆహా,
ఓహో, ఎలా తెలుసు? పిచ్చి మొక్కలారా, ఆల్రెడీ ధోని మునిగిపోతుందని చెప్పారు కదా. ఆయన దైవజ్ఞానే, సర్వాంతర్యామే. అదేనా మన కన్నులతో చూడకముందు ఏం జరగబోయేది కూడా ఆయనకి తెలిసిన వాడే. అంతదాకా అవసరంగా ఆడ ధోని మునిగిపోయింది ఆల్రెడీ. నీళ్ళు ఆయన తాకుండా ఉంటాయంటావా? కానీ ఆయనే మొహమ్మద్ నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? నిద్రపోతున్నాడా యాక్షన్ చేస్తున్నాడా? చేయండి. అసలు ఆయన నిద్రపోవడం ఏంది? ఇశ్రాయేలు కాపాడువాడు పులుకడు. ఆయన నిద్రపోవడానికి రాసుండే కదా వాక్యంలో. అదే మరి నిన్ను కాపాడువాడు పులుకడు నిద్రపోడు. ఏడా నిద్రపోతాడేంటి? కలిసి ఉన్నాడంటావా? అంత ఏదంటే ధోని ఎలా ఉందంట? అలాంటి నేను పడుతుందంట. అంటే ఏమండి మీరే చెప్పాలి. గతుకుల్లో పోతా ఉందంటే బస్సులో ఆ మొత్తనేసి ఈ మొత్తనేసి గుద్దుతా ఉండండి, నిద్రపోతారు ఎవరైనా. అంటే ఆయన చూస్తా ఉన్నాడు పరిస్థితి. అప్పుడేంటి ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అని. మనం కూడా ఏమంటాం? అయ్యా అప్పులు పాలైపోతున్నా, నీకు దిగులు లేదా? ఎంత బాధపడుతున్నాయ్యా. అయ్యా వాడు వచ్చి నన్ను తిడుతున్నాడయ్యా, వాడు వచ్చి బూతు మాట్లాడినాడు, వాడు కట్టేస్తాడంట, నన్ను ఏంటంట కట్టేస్తాడంట, నా బండి తీసుకుని వెళ్ళిపోతాడంట, ఆటో పట్టుకుని వెళ్ళిపోతాడంట, ఇంట్లో ఉన్న పిలిచి పట్టుకుని వెళ్ళిపోతాడంట, డబ్బు లేకపోతే మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడంటాడయ్యా. అయ్యా నీకు చింత లేదా? ఇది చెప్పండి, చింత లేదా? దిగులు లేదా? అప్పుడు పాట వస్తేనే పాట. ఉన్నావా అసలున్నావా, ఉంటే నిద్రపోతున్నావా, కళ్ళు మూసుకున్నావా, ఎన్ని వస్తాయి కదా. ఏం చేస్తున్నాడు దేవుడు? నన్ను కాపాడుతున్నా అంటే ఆయన సెక్యూరిటీ కదా. ఆయన అదే పని, నిన్ను కాపాడుతున్నా, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎట్లా? అదే చెప్పలేంది. నిన్ను నువ్వు పెద్దగా చెప్పండి, పెద్దగా. మరంట ఒకసారి ఒకడున్నాడు, మొత్తం ఎవరో వచ్చి మొత్తం కొట్టుకుని పోతున్నాడంట. తుమారు వచ్చేసింది, మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతున్నాడంట. కొట్టుకున్నాడంటే ఒకడు కొట్టుకుని పోయి ఎక్కడికి వెళ్ళండి, ఒక చెట్టు కొమ్మంట చూసా, దాన్ని తగులుకున్నాడంట. దాన్ని తగులుకుంటే పడవలో అయిన వాళ్ళంతా క్యాకేశారంటే, ఒరే దా 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 ఎక్కువ పడవలోకి ఎక్కించి తీసుకు, అవసరం లేదు, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడే నాకు సహాయం చేస్తాడు, నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు రా నాకు అన్నాడంట. అలాగే ఇన్ని సార్లు కావు అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ చెట్టు కూడా పట్టుకుపోతుందంట. పోతా ఉందంటే కొట్టుకుని పోయి ఇక చివరికి లాస్ట్ కి దేవాలయం మీద అంతా చూసావు శిఖరం, ఆ శిఖరం మీద తగులుకున్నాడంట. ఎన్ని కాలంలో ఎంత ఉన్నాడంట, ఎంత ఒరే ఇదిగో ఈ తాడేస్తాం ఇప్పుడు కదా, లేకపోతే కొట్టుకుని పోతావు, రా రా అన్నారంట. వెంటనే వాడాడంట, నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఇశ్రాయేలును కాపాడువాడు పురుగడు నిద్రపోడు, నన్ను దేవుడు కాపాడుతాడు అన్నాడంట. ఆ తర్వాత హెలికాప్టర్లు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఒక్కసారిగా ప్రళయం ఉద్ధృతమైందంట, ఉప్పెన ఎక్కువైపోయి ఒక్కసారి ఆ కణంగానే ఆ దేవాలయ శిఖరం కూడా కొట్టుకుపోయిందంట. అప్పుడు వెళ్ళాడంటే ఆడికి లేదు, స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. ఆయన పొందల దేవుడు ఉన్నాడంట.
ఏది నన్ను కాపాడా, చాలా మాత్రం ప్రార్థన చేస్తున్నా, నువ్వు నన్ను కాపాడలేదేంటి అన్నాడంట. అలాగే అప్పుడు ఇట్లా అన్నాడంట. అలాగే దొరకొచ్చాడు, ఎకాలు కొట్టాడు. ఓకే, ఒరే ఆ పడవని పంపింది నేనే. ఏంటంట పడవని పంపింది నేనే, హెలికాప్టర్ అని పంపింది నేనే. నేనేమో ఆకాశం నుంచి ఆమె వచ్చి నీ చీవుడికి తిరిగి వెళ్తానా? పడవని పంపింది నేనే, హెలికాప్టర్ అని పంపింది నేనే. నేను పంపించిన సహాయాన్ని ఏం చేసావు? కాదని వద్దని తిరస్కరించి చివరికి నామే చెప్పి, ఏంటంట నామేనే సాడని చెప్పి సహాయాన్ని నిరాకరించావు. దానికి ఏం చేయమంటావు అని అన్నాడంట. అలాగే మనల్ని మనం కాపాడుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ప్రయోజనం ఏమి? నువ్వు మామూలుగా కుయ్యమ్ముడు అనుకుంటా, దేవా నువ్వు అసలు ఉన్నావా, నన్ను కాపాడకుండా ఏం చేస్తున్నావు, ఈ శ్రమంలో ఈ శోధంలో నన్ను పట్టించుకోవా, అది కాదా. దేవుడు ఆ సమయంలో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన నిద్రపోతున్నాడు కాదు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని అన్నాడు ఆయన. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. వారి విశ్వాసాన్ని పరీక్షిస్తా అంటున్నాడు. చూడండి తర్వాత ఏమైందో, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదని ఆయనతో అని. అందుకే లేచి గాలిని గద్దించి, ఏదన్నా నువ్వేమంటావు, గాలి ప్రార్థన చేస్తానంటావు. హలో, వినపడుతుందా? గాలి పడితే ఏం చేయాలా? గద్దించాలా, ప్రార్థన చేయకూడదు. నువ్వేమంటావు? ప్రార్థన చేస్తా, ఏంటంట ప్రార్థన చేస్తుండే, గద్దించాలి. ఏం చేయాలా? అపవాదం ఏం చేయాలి? గద్దించాలి. నీకు వచ్చే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ అపవాదం నుండి వస్తాయి కాబట్టి వాటిని గద్దిస్తే వెళ్ళిపోతాయి. ఆయన ఏం చేశాడు? ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమై సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిక్కిలి నిమ్మలమైపోయిందండి. ఈ జీవితంలో శ్రమలున్నాయా, శోధనలున్నాయా, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయా? అప్పుడు ఊబిలో ఉన్నావా? లేదా శ్రమలు, శోధనలో కొట్టుమిట్టాడుతూ, అనారోగ్య పరిస్థితులు, అనారోగ్య సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ, ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నాయేమో. అయితే నువ్వు వాటిని గద్దిస్తే మిక్కిలి నిమ్మలమవుతా. తర్వాత ఏమన్నాడు? అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు? మనం భయపడతాం కదా. ఆయన ఏమంటున్నాడంటే మీరెందుకు భయపడతారు? అప్పుడు నువ్వేమంటావు? భయం కాదా ఏంటి మరి? నీళ్ళు వస్తే మునిగిపోవా? ఏదా భయం అంటావు? అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేనున్నాను కదా మీతో, మీ పడవని మీ తోనే అనేటువంటి జీవితంలో నేనున్నాను, ఎందుకు భయపడతావు? ఆయన ఏమన్నాడు? మీరెందుకు భయపడుతున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. అంటే వాళ్ళని ఏం లేదు, నమ్ముకోలేదు. అదేంటి? అరిసి ఆకలి వేస్తే నమ్మకం లేదంట. అంతేగా మరి ప్రభు చెప్తున్నాడు, మనం చెప్పండి కాదు. అది ఎవరిని మునిగిపోతే ఫస్ట్ ఎవరు మునిగిపోవాలి లెక్క? మునిగిపోతే ఫస్ట్ ప్రభు మునిగిపోతాడు, ఆ తర్వాత శిష్యులు మునిగిపోతాడు. ఆయన ఏమన్నాడు? మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారని వారితో వారు మిక్కిలు భయపడి ఇంకా మళ్ళా భయపడుతున్నారంటే ఏంటంట? ఈయన ఎవరో, అదేంటి ఈయన ఎవరో ఏం చేస్తున్నా నాకు అర్థం కదా. అప్పటికి అంత ఐదోలో గాలిని సముద్రాన్ని గద్దించి ఆయన ఎవరంటారు? వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకంత ఒకరు. ఇప్పుడు చెప్పండి, ఇందాకన్నారు ఏసే దోమలో లేడు కాబట్టి అక్కడ తుఫాను వచ్చింది అన్నారు. ఇప్పుడు దోమలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది?
వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు పెట్టినటువంటి టెస్ట్. Next. కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో ఉంటాడు, మనం ప్రార్థన చేస్తుంటాం, శ్రమలు వస్తుంటాయి, వాటిని మనం జయించాలని దేవుడు చూస్తుంటాడు. ఇప్పుడు మరలా రండి మత్తయి సువార్తలో రండి, మరలా ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం 24 వచ్చిన చదువుదాం. అప్పటికా ద్రోణిక దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అల వల్ల కొట్టబడుచు ఉండేను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి, ఏమన్నా ఇప్పుడు శిష్యులు ఎవరు నిలిచారా? మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ప్రార్థనలో ఉన్నాడని వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నాడు. వాళ్ళ గురించి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారా అని గ్రహిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం, నేను ఇన్ని శ్రమంలో ఉన్నాను, ఇన్ని శోధనలో ఉన్నాను, రోగంతో ఉన్నాను, బలహీనతలో ఉన్నాను, ఆర్థిక సమస్యలో ఉన్నాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడు. ఆయన నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కుయ్యమ్మరు అంటున్నావు, కానీ దేవుడు నా దగ్గరకు వస్తాడు, నన్ను కాపాడతాడని నమ్మట్లా. ఎస్పెషల్ ఆడవాళ్ళు ఏం తెలుసా, కొన్ని శ్రమల శోధనలు వచ్చినప్పుడు ఏడుస్తా ఉంటారు. అంతే ఏడుస్తా, అయ్యా కాపాడు, అయ్యా కాపాడు, అయ్యా కాపాడు అంటారు. కానీ తమ విశ్వాసం అనేది ఉండదు. నా యేసయ్య నా దగ్గరకు వస్తాడు, ఈ సమస్యల నుంచి నన్ను విడిపిస్తాడు, ఈయన నన్ను నాకు పరిష్కార మార్గం చూపిస్తాడని నమ్మరు. నమ్మకుండా ఏడుస్తా కూర్చుంటాడు. అర్థమైందా? శిష్యులు ఇక్కడ కూడా బోధకుడా అని లేపి, నీకు చింత లేదా, మేము నశించుచున్నామని చెప్పాలన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అల్పవిశ్వాసుడా, అది ఎందుకలా సందేహపడుతున్నారు మీరు, ఎందుకు భయపడుతున్నారు అంటే, భయపడేవాడు విశ్వాసము లేనివాడు. ఎవరు? విశ్వాసం లేనివాడు భయపడతాడు, విశ్వాసం లేనివాడు కలవరపడతాడు. దేవుడు వాక్యం చెప్తుందంటే, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం కలిగిన వాడు నా యేసయ్య నా దగ్గరకు వస్తాడు, ఈ సమస్యల నుంచి నన్ను విడిపిస్తాడు అని ఆయన కోరుకుంటాడు. దేవుడు విశ్వాసం కలిగిన వారిని కనపరుస్తాడు, అవిశ్వాసం దగ్గర రాడాయన. అదేనా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత ఉపవాసం ఉన్నాను, దేవుడు నన్ను నా దగ్గరకు రావట్లేదే, నా ప్రార్థన ఏంటంటే ఆయన అవిశ్వాసం ఉంటే ఏం చేయలేడు. విశ్వాసం ఉండాలా, నమ్మాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన నా దగ్గరకు వస్తాడు, నన్ను విడిపిస్తాడు, నా ప్రతి పాలకాల నుంచి విడిపిస్తాడు, నా కుటుంబాన్ని విడిపిస్తాడు, నా సమస్యలను విడిపిస్తాడు, నా అప్పులను విడిపిస్తాడు, నా ప్రతికూల పరిస్థితులన్నీ మారుస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడు. నమ్ముతున్నావా? ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సంఖ్యలో విశ్వసిస్తున్నావా? నా దేవుడు నన్ను కాపాడుతాడు. శిష్యులు అలా భయపడుతూ ఉన్నారు. ఆయన సముద్రం మీద నడుచుకుంటా వారి వద్దకు వచ్చాడు. 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసి, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పగా, అంటే చూడండి, వెంటనే పేతురు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఎందుకు ఆశ్చర్యపోయాడు? నేనున్నది ఎవరు నడిచినంత వరకు భూమి మీద ఉన్న ఏ మానవుడు కానీ దేవుడు కానీ ఎవరు నడవాలా నేను కదా. అలాంటిది వాళ్ళు మొట్టమొదట ఒక మహాదృశ్యాన్ని చూశారు, గొప్ప అద్భుతాన్ని చూశారు. యేసయ్య నేల మీద నడుచుకుంటారు. ఎంత అద్భుతమైన దృశ్యం! ఆ దృశ్యాన్ని చూసినటువంటి పేతురు ఒకసారిగా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యచకితుడై అంటున్నాడు, ఏమన్నాడు? ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి నీవు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో. ఆమె లేదమ్మా, ఆమె తక్కువ ఒక ఏం ఆరాధన నిద్రపోతున్నాం.
ఫేస్ వాష్ చేసుకోమ్మా, మొహం కడుక్కోండి నిద్ర వస్తే. అలాగే నిద్రపోతా ఉండేటప్పుడు దయచేసి అపవాదాల నిద్ర తెస్తాడు వాక్యం నీకు. పేతురు, ప్రభువా నీలో అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని ఎంత గతగా గొంతు చించుకుని అరుచుకున్నారని చెప్తున్నా. అయినా మేము నిద్రపోతున్నారంటే భయం అసలు కొంచెం కూడా ఉంటుంది మీకు. ఆయన రమ్మనగానే పేతురు తోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచిను కానీ నడిచాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. పేతురు గారు భూమి మీద ఏ మానవుడు నడవల, పేతురు నడిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదట నేల మీద నడిచిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు, ఆ తర్వాత పేతురు గారు. అలాంటి ఆశీర్వాదాన్ని మనలో ఏసేలాగా నడవాలా, ఏసేలాగా బోధ చేయాలి, ఏసేలాగా బ్రతకాలి, ఏసేలాంటి సాక్ష్యం ఉండాలి, ఏసేలాంటి మహిమ ఉండాలి, ఆయనలాంటి తేజస్సు, ఆయనలాంటి ప్రార్థన, ఆయనలాంటి సాక్ష్యము, ఆయనలాంటి జీవితం నాలో ఉండాలని కోరుకోవాలి మనం. నేను బైబిల్లో మొట్టమొదట అలాంటి వ్యక్తి ఎవరంటే పేతురే. అంత ఆశ కలిగిన వాడు. ఏంటి ఇంకో మాట కూడా అంటారు, దుడుకు పేతురు. ఏమంటారు? దుడుకు అంటే ఎక్కువ దుడుకు. ఏసేలా నడవాలనుకున్నాడు, నడిచాడు. కానీ గాలిని చూసి భయపడి, ఏదంట ఇందా కూడా గాలిని చూసి భయపడిపోయారు, ఇప్పుడు గాలిని చూసి భయపడుతున్నారు. ఈ గాలి దియ్యం, అపవాది. అదే గాలి పట్టుకున్నాం కదా, గాలిని చూసి భయపడకూడదు. ఏం చేయాలా? గద్దించాలి. ప్రార్థనలో ఉండి గద్దించాలా, కుటుంబ పరిస్థితులన్నింటినీ గద్దించాలి, సమస్యలు గద్దించాలి, అనారోగ్యాన్ని గద్దించాలి. తలకాయల కోసం విపరీతంగా కోరక ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలా? గద్దించాలి, అంతే వెళ్ళిపోతుంది. అదే ప్రతిది అపవాది. గద్దించాలి. ఎవరికన్నా బాగా లేకపోతే వెళ్ళి ప్రార్థన చేస్తానమ్మా నేను ఎత్తిపేసి చేయబెట్ట కాకుండా వాళ్ళు ఉన్నది ఇంటిలో దూరుద్ది. అర్థమైందా? ఏం చేయాలా? గద్దించాలా. గద్దించక ముందు ఎలా ఉండాలి మనం? దేవునికి లోబడి ఉండు, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడకుండా నువ్వు ప్రార్థన చేస్తే అవి నీకు కొట్టుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరన్నా రోగికి లేదా దెయ్యానికి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించాలి, దేవునికి లోబడి ఉన్నానా లేదా, దేవునికి ఆయాసకరంగా ఉన్నానా లేదా, దేవుని ఎడలా కరెక్ట్ గా ఉన్నానా లేదా అని చూసుకోవాలా. చూసుకుని ఏదన్నా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుని, ప్రభా నన్ను క్షమించు, నన్ను కడుగు, శుద్ధి చేయి, నీ రక్తంతో నన్ను కడిగి నీతిమంతురాలుగా చేయి అని ప్రార్థన చేసి ఇప్పుడు ఏం చేయాలా? గతిస్తే అప్పుడు వాడు పారిపోతాడు. అంతే. అయితే పేతురు గాలిని చూశాడంట. ఏ సైడ్ చూసినంతసేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోసాడు, భయపడిపోయాడు. అందుకని మనం ఎవరిని చూడాలా? దేవుని చూడాలా. ఎవరిని చూడాలి? సంఘస్థుల్ని, పాస్టర్ గారిని, వాళ్ళని ఎవరు కాదు. వాళ్ళు సినిమా పోతున్నారే, నేను కూడా పోతాను అనుకుంటా. అప్పుడు ఏసీ సినిమా పోయాడా? ఆయన మనకు మాదిరి. సంఘ కాపరి కాదు, ఇంకోడు కాదు, వాడు కాదు, వీడు కాదు. మనకు మాదిరి ఎవరు? యేసయ్య. విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడినా క్రీస్తు వైపు చూస్తున్నాడు మనం. ఆయన మనకు మాదిరి. ఆయన ఎలా నడిచాడో, ఆయన ఎలా అయితే ఈ భూమి మీద నడిచాడో మనం కూడా అలా నడవాలి. ఆయన్ని పోలి మనం జీవించాలి. ఆయన నీతిగా బ్రతికాడు, ఆయన యథార్థంగా బ్రతికాడు, ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు, ఆయన ప్రార్థనాపూర్వకంగా బ్రతికాడు, ఆయన వాక్యానుసారంగా బ్రతికాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఆయన ఎక్కడ రాజీ పడ్డా? ఏమండి? అసలు రాజీ పడ్డా. ఆయన అన్నాడు, నాలో నేరం ఉండగాని స్థాపించగలవాడు ఎవరు అన్నాడు. అంత ఛాలెంజింగ్ లైఫ్ మనం జీవించాలి. మనకు మాది ఎవరంటే యేసయ్య. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు కాదు. ఎందుకని భూమి మీద ఉన్న మనుషుల్లో లోపాలు కనపడతాయి. అందుకని విశ్వాసమున కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడిగా క్రీస్తు వైపు చూస్తాం. మనం నడవాలి, అప్పుడు మనం నడుస్తాం.
కరెక్ట్గా నడుస్తాం. కానీ పేతురు అలా పోలా. పేతురు ఫస్ట్ ఏసై సాయి చూశాడు, బాగా నడిచాడు. తర్వాత బుర్రని గాలి శబ్దాన్ని పోయిందంట. అంటే నేను చూశాడంట, గాలి ఊరంగానే ఎదురు చూశాడు, మునిగిపోతాడు. ఏసై ఎంత గొప్పవాడో తెలుసా, ఎంత మంచోడంటే వెంటనే ఏం చేశాడు? ఇక్కడ మనం గమనించాల్సిన తెలుసా, మునిగిపోసాయి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. ఏం చేశాడంటే కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించు రక్షించు. కేకలు వేస్తున్నావా సమస్యలో, ఇరుకు ఇబ్బందుల్లో కేకలు వేస్తున్నావా? ప్రభువా నువ్వే నన్ను రక్షించాలా, నువ్వే నన్ను కాపాడాలా. మనమే ప్రార్థన దగ్గర అటు చేస్తాం. మళ్ళీ అప్పుడు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వే ఇవ్వాలి ఆయన, నువ్వు ఇవ్వకపోతే ఇంకేముంది, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు దేవుడు. ఏంటి ఈ మాట మాట్లాడుతుంటావు, దేవుడు చూడతా. అప్పుడేమన్నాడు అప్లోడ్తో, రే అప్లోడ్ అయ్యి అంటాడు. అంతేనా? యెహోవా సెలవు లేకపోతే సహాయం చేసేవాడు కూడా జోగుతాడంట. వాక్యం చెప్తుంది, యెహోవా సెలవు లేకపోతే ఎవడు సహాయం చేయలేరు. అంతే. నువ్వే వాళ్ళ దగ్గర బాగుండే వాడిపా, ఏది ఆడదాన్ని ఆడకెళ్ళగానే వాడి పాలు పాడతావు, ఏడెకరంగానే మన దేవుడు పాలు పాడతావు. ఇంకా దేవుడి మీద ఆధారపడిందా? నువ్వే అయ్యా, నువ్వు రాకపోతే సహాయం చేసావు, నువ్వు దేవుళ్ళు అంటుడు అయ్యా. నువ్వు ఏంటంట అక్కడేమో ఆ భరతనాట్యం, ఇక్కడేమో ఈ భరతనాట్యం. సరిపోలా? ఇక దేవుడు కూడా ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. ఏం చేసేది? నువ్వు ఆయన మీద నమ్మకం కలిగి ఉంటే, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు సహాయం చేస్తాడు. నా శ్రమంలో, నా నిందల్లో, నా అపవాదులో నాకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. లోకమంతా నన్ను వెలివేసినా, లోకమంతా నన్ను విడిచిపెట్టినా, నీ కుడి వైపు 1000 మంది పడినా, ఎడమ వైపు 10,000 మంది కూడినా, ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు నాతో పాటు ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, ఆయన నన్ను కాపాడతాడు. ఆ విశ్వాసంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసిన వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? సందేహం వల్లే సమస్యలండి. వాక్యం చెప్తుంది యాకోబు రాసిన పత్రికలో, సందేహించువాడు గాలి చేత రేపబడిన తరంగములు పోలి ఉండను, అట్టివాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకోకూడదు అని రాస్తుంది బైబిల్. నువ్వు సందేహిస్తా ఉన్నావు, దేవుడు కూడా ఏమి ఎవడో. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అదే రాస్తుంది. నువ్వు సందేహిస్తే దేవుడు కూడా ఎవడు అని రాస్తుంది. నువ్వు ఖచ్చితంగా నమ్మావా? ఇస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అసలు ఏమాత్రం సందేహింపకుంటే ఖచ్చితంగా చేస్తాడు. చాలా మంది అయ్యా నమ్ముతున్నాడు కానీ కొంచెం డౌట్ గా ఉంది. ఏంటంట మనిషిని కదా కొంచెం డౌట్ గా ఉంది. ఆ డౌటే అపవాది. ఆ డౌట్ని తీసేసుకోవాలి. ఆ డౌట్ ఎట్లా పోయింది? వాక్యం వినే కొద్ది నీలో ఉన్నటువంటి ఆ సందేహం మొత్తం పోయింది. దేవుని యొక్క ఆత్మ కార్యం జరిగిస్తాడు. ఆత్మ దేవుడిని తాకుతాడు. ఒక వ్యక్తి అయ్యా నాలో సందేహం ఉంది, ఈ సందేహాన్ని బాగు చేయని అడిగాడు. నువ్వు అడుగు, అయ్యా నాలో సందేహం ఉంది, ప్రతి దానికి నేను అనుమానిస్తాను, ప్రతి దానికి సందేహపడతాను, నా సందేహము నా అనుమానాన్ని బాగు చేయాలంటే ఆయన బాగు చేస్తాడు. ఒప్పుకోవాలా? ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేను సందేహపడతానయ్యా, నాలో కొంచెం సందేహం ఉంది, నాలో కొంచెం డౌట్ ఉందయ్యా, నాలో కొంచెం అనుమానం ఉందయ్యా, దాన్ని తొలగించి తీసేసేయి. అడగాలి దేవుడు. అడిగితే ఆయన నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. ఆయన అన్నాడు ఇండియాలో, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను అన్నాడు. రండి నా యొక్కకి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. కనుక ఇక్కడ పేతురు ఎలా ఉన్నాడంటే ఆ అల్ప విశ్వాసంలో ఉన్నాడు. అందుకని అన్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోదు.
చాలా మంది ప్రార్థన చేయించుకున్న తర్వాత అంటారు, అయ్యా తగ్గిద్ది అంటావా, ప్రార్థన చేసావా తగ్గిద్ది అంటావా అంటే తగ్గదమ్మా అని చెప్తాను. అదేంటయ్యా ప్రార్థన చేసావుగా, నేను అంటాను వెంటనే సందేహించావుగా, అందువల్ల ఏమి రాదమ్మా. సందేహిస్తే ఏమి రాదు. సందేహించకుండా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వాక్యం చెప్తుంది, సందేహించేవాడు దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేడు. అందుకని అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాడు. వాడు దోణి ఎక్కినప్పుడు దాన్ని అణిగిపోయింది. ఏంటంటే దోణిలోకి ఆయన రాగానే దెబ్బ కనిగిపోయింది. ఇలాగ ఏం చేశాడు, గాలిని గద్దించాడు. అక్కడ ఆయన నిద్రపోతున్నాడు కదా. ఇలాగ పడవ అనేది దేని సాదృశ్యం, జీవితానికి సాదృశ్యం. నీ దోణిలో ఏసై ఉంటే ఏసై ఉండగానే తుఫాన్ వచ్చింది, ఏసై లేకపోయినా కానీ తుఫాన్ వచ్చింది. తుఫాను మాత్రం కామన్, జీవితంలో సమస్యలు కామను. చాలా ఏసై నమ్ముకుంటే కష్టాలేమి రావుంటే తప్పదు. ఏసై ఎప్పుడు చెప్పలేక, ఏసై నమ్ముకుంటే కష్టాలు రావని ఎక్కడ కూడా ఆయన చెప్పలా. మనిషి జీవితంలో సమస్యలు కష్టాలు ఎన్ని సహజమే. పడవలో ఏసై ఉన్నాగానే సమస్య వచ్చింది, ఏసై లేకపోయినా కానీ తుఫాన్ వచ్చింది. కానీ ఆ పరిస్థితిలో మనం ఎలా స్పందించాం, మనలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది? దేవుడు ఉన్నటువంటి పడవలో ఆయన నిద్రపోతున్నాడని రాస్తుంది. ఆయన వారిని పరీక్షిస్తున్నాడు, ఏం చేస్తారా వీళ్ళని. వాళ్ళకి తెలియన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని లేపాడు. ఆయన అన్నాడు, ఒరే అపవిశ్వాసులారా ఎందుకు భయపడతారు, నేను ఉన్నాను కదా, అయినా కానీ ఎందుకు మీకు డౌట్. అక్కడ పరిస్థితి, అక్కడ ఏసై లేరు, ఆ సమస్య వచ్చింది. ఆయన ఎవరో ఒక మెట్టు మీద ఉన్నాడు, కొండ మీద గుర్రు నడుచుకుంటూ వచ్చేసాడు, సముద్రం మీద నడుచుకుంటా లైన్ దగ్గరికి వచ్చేసాడు. ఎంత గొప్ప దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నీ దేవుడు రక్షించే దేవుడు. పేతురు మునిగిపోతుంటే పేతురుని కాపాడే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కాపాడే దేవుడు. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, కన్ను మూద్దాం. ప్రభువా నువ్వు నన్ను రక్షించే దేవుడు. అయితే నేను సందేహించకూడదని నువ్వు చెప్తున్నావు, అల్ప విశ్వాసంగా ఉండకూడదని చెప్తున్నావు. అల్ప విశ్వాసం అవిశ్వాసం మాలో లేకుండా తొలగించినైనా మా విశ్వాసాన్ని బాగు చేయి. మాలో ఉన్నటువంటి అనుమానాన్ని తీసేయి, మాలో ఉన్న సందేహాన్ని తీసేయి. దేవుని యొక్క ఆత్మ చేత మనల్ని నింపునైనా, నీ ఆత్మతో నింపునైనా, నీ ఆత్మ బలాన్ని ఆదరించేనైనా. పీకి వారు భయపడే వాళ్ళే నరకానికి వెళ్ళేది. నరకానికి వెళ్ళే మొట్టమొదటి గుంపు భయపడేవాళ్ళు. అయ్యా నేను భయపడకుండా నాకు సహాయం చేయి, నీ ఆత్మతో నన్ను నింపునైనా. మీరు అన్నారు, మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతుంది కనుక అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆ అర్హతని మీరు పొందారు. నీ దేవుడు నీ తండ్రి, నువ్వు ఆయన కుమారుడు కుమార్తెని. అందుకు నువ్వు దేవుని తండ్రి అని పిలిచే ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ధైర్యంగా నువ్వు సమస్యలు ఉన్నప్పుడు తండ్రి నన్ను కాపాడు, దేవాలను కాపాడు. నువ్వు పేతురు కేకేశాడు, ప్రభువా నన్ను కాపాడన్నాడు. వెంటనే ప్రభు కాపాడాడు. అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ సమస్యలో, ఏ ఇరుకు, ఏ ఇబ్బందులో ఉన్నావో యేసు క్రీస్తు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రతి పరిస్థితిని తొలగించబోతున్నాడు. ప్రతి అనారోగ్య సమస్య, ప్రతి ఆర్థిక సమస్య, ప్రతి బలహీనత, వ్యాధి, అనారోగ్యం, ప్రతి ఇరుకు ఇబ్బందులు యేసు నామములో తొలగిపోవుడుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. విశ్వాసంతో దేవుడి దగ్గర అడుగు, పొందుకో, దేవుడి దగ్గర నుంచి పొందుకో. దేవా నాకు విడుదల ఇవ్వు, నాకు స్వస్థత ఇవ్వు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో కలహాలు, కుటుంబంలో తగాదులు, కుటుంబంలో గొడవలు, కుటుంబంలో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. అపవాది మా కుటుంబంలో చొరబడ్డాడయ్యా, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు, కుటుంబంలో గొడవలు పెడుతున్నాడయ్యా, కుటుంబంలో గొడవలు పెడుతున్నాడు. అశాంతి కలుగుతుంది, శాంతి లేదు, నెమ్మది లేదు. అపవాది ప్రవేశించాడయ్యా. అయ్యా 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 కనికరించయ్యా. నీ నామంలో నైనా నీ నామంలో గద్దిస్తున్నానయ్యా, అపవాదిని గద్దిస్తున్నానయ్యా, అపవాది తంత్రములు గద్దిస్తున్నానయ్యా, కుటుంబంలో నుండి అపవాది శక్తుల్ని గద్దిస్తున్నానయ్యా.
కుటుంబంలో నుండి విడుదల దయచేయనైనా, సమాధానం దయచేయి. మా ఇంట్లో సంతోషాన్ని ఉంచునైనా, మా ఇంట్లో ఆనందాన్ని ఉంచునైనా, సమాధానం దయచేయి, నీ దీవెన దయచేయి. నీ వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ఆ ధోనిలో మీరున్నారు, ఆ ధోనిలో మీరుండి కూడా నాయనా నిద్రించుచూ ఉన్నారు. మీరు నిద్రపోవట్లేదు నాయనా. ఇదిగోనైనా వారి యొక్క విశ్వాసాన్ని మీరు పరీక్షిస్తున్నారు. అలాగే మా యొక్క జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మీరు పట్టించుకోకుండా నిద్రపోతున్నారని మేము అనుకోకూడదు నాయనా. మీరు మా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. ఆ సమయంలో మేము ఎలా స్పందిస్తామో, మేము ఎలా ప్రతిస్పందిస్తామో చూస్తున్నాం ప్రభువా. విశ్వాసంతో మేము ఆ యొక్క సమస్య నుండి నైనా ఇదిగో గద్దించి, ప్రార్థన చేసి గద్దించి దాని నుంచి బయటికి రావాలి. నువ్వు ఎలా అయితే పోరాడావో, నువ్వు ఎలా అయితే గద్దించావో, అలాగే మేము గద్దించి శ్రమని, శోధని గద్దించి వాటి నుండి మేము విడుదల పొందాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన. నువ్వు ఎదురు చూస్తున్నావు నాయన. అట్లా మేము కూడా అలా చేయడానికి సహాయం చేయండి. పేతురు నడిచినట్లుగా నువ్వు ఎలా అయితే నడిచావో అలాగే పేతురు కూడా నడిచాడు ఆయన. అలాగే మేము ఈ భూమి మీద నిన్ను పోలి మేము నడుచుకోవాలి ప్రభా. నువ్వు ఏ విధంగా అయితే ఈ భూమి మీద నడిచావో, ఈ భూమి మీద ఎలా అయితే నైనా బ్రతికావో, మేము కూడా ఈ భూమి మీద అలాగే బ్రతకాలి. విశ్వాసమును కట్టేను దాన్ని కొనసాగించబడిన క్రీస్తు వైపు చూస్తూ మేము ఆ విధంగా నడవాలని మీరు తెలియజేస్తూ ఉండగా మేము ఆ విధంగా నడవడానికి సహాయం చేయండి. దానిని చూసి భయపడిపోకుండా, సమస్యను చూసి ఇదిగో ఇరుకు ఇబ్బందులు చూసి భయపడిపోకుండా విశ్వాసంతో వాటిని గద్దించి మా జీవితాల్లో సమాధానం పొందుకునే కృపని దయచేయమని నైనా. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారు వారి జీవితాల్లో నీ ఆశీర్వాదం దీని వారికి దయచేయండి. వారికి జ్ఞానాన్ని దయచేసి ప్రతి సమస్యలో నుండి వారు బయటికి రావడం ఎలాగో నేర్పించి వారిని స్వతంత్రం చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం, దేవుని యొక్క ప్రార్థనలో ఉందాం. దేవుని యొక్క శరీరంలో మనం పాలు పంపుకుందాం.